హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో, ముంబై స్ట్రీట్ స్టైల్లో లాగా పావ్ బాజీ చేసేసుకుందామండి. చాలా అంటే చాలా ఈజీ. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ అలా ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ 2 టీ స్పూన్ల బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పావ్ బాజీకి బటర్ తోటే మంచి టేస్ట్ ఉంటుందండి. సో 2 టీ స్పూన్స్ అలా బటర్ యాడ్ చేసుకోండి. ఇది కాస్త వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. కాస్త చిటపట్లాడుతూ ఉంటాయి కదండి. ఇలా కాస్త చిటపట్లాడుతున్నాక ఇందులోకి నేనైతే ఉల్లిగడ్డ తీసుకున్నాను. చాపర్లో ఇలా చిన్నగా తరిగేసుకున్నానండి. ఒక 2 పెద్ద కప్పుల్లాగా, అంటే 3 ఉల్లిగడ్డలు తీసేసుకున్నాను. సో వీటిని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. మరీ గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన పనేమీ లేదు. ఇందులోకి నేను ఒక 2 పచ్చిమిర్చి అలా తీసుకున్నాను. కాస్త ఇవి గోలనివ్వాలండి. ఇప్పుడు మరీ ఎక్కువ ఇలా బ్రౌన్ షేడ్ అంతా ఏం అవసరం లేదు. సో కాస్త సాల్ట్ వేస్తే తొందరగా మనకి గోలుతాయి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు అలా కాస్త కలిపేసేసేయండి. ఇలా కాస్త కలిపాక ఇందులోకి మనము కావలసిన ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను నేను. అండ్ 1/2 టీ స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేశాను. ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ పావ్ బాజీ మసాలా యాడ్ చేస్తున్నానండి. అండ్ ఇందులోకి కసూరి మేతి కాస్త క్రష్ చేసి ఒక 1 టీ స్పూన్ అలా యాడ్ చేశాను. వీటన్నిటిని సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు గోలనివ్వాలి మనం. సో ఇలా ఒక 2 మినిట్స్ అయ్యాక పసుపు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసేయండి. సో ఇలా 2 మినిట్స్ గోలాక ఇందులోకి మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. బంగాళదుంప, ఆలుగడ్డ తీసుకున్నానండి. నేను ఒక 3 పెద్దవి తీసుకున్నాను. అలాగే క్యారెట్ ఒక కప్పు. అండ్ ఇందులోకి టమాటాలు కూడా యాడ్ చేస్తున్నా. ఒక 1.5 కప్ అలా టమాటా తీసుకున్నాను. అండ్ కొంచెం ఒక కప్పు పచ్చి బఠానీ తీసుకున్నా. వీటన్నిటిని మంచిగా ఒకసారి మసాలా అంతా వీటికి పట్టించేసేసి ఒక 2 నిమిషాలు మంచిగా కుక్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా 2 మినిట్స్ అయ్యాక మనం ఒక 1 లీటర్ అలా ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ అలా బటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసుకోవాలండి. నాకైతే ఇది 7 విజిల్స్ అలా పట్టింది. అంటే ఒక 6 విజిల్స్ అయ్యాక చెక్ చేసుకోండి మనకి ఈజీగా మ్యాష్ అవుతుందా లేదా అని. లేదు అంటే ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోండి. చూడండి, ఆఫ్టర్ 7 విజిల్స్ ఇలా అంతా ఉడికిపోయింది. మ్యాషర్తో, మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ని యూజ్ చేసి మంచిగా మెత్తగా ఇలా చేసేసుకోండి. లేదు అంటే గరిటెతో చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదా, ఇలా అంతా మ్యాష్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ నిమ్మ చెక్క ఉంటుంది కదా, హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసేసాను. అండ్ ఒక లాస్ట్లో కాస్త కొత్తిమీర మంచిగా తీసేసుకొని అలా స్టవ్ బంద్ చేసేసుకోవడమే. అండ్ ఒక 1 టీ స్పూన్ అలా బటర్ యాడ్ చేసి కలిపేసేసుకోవడమే, అంతే. ఇంకా మనకి భాజీ అంటే కర్రీలాగా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు పావు రెడీ చేసుకుందాము. సో దానికోసం అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ప్యాన్ తీసుకున్నానండి. దోశ ప్యాన్ కానీ చపాతీ పెనం అలా తీసుకొని ఒక 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేశాను. మనకు ఆల్రెడీ భాజీ ఉంది కదా, అది కొద్దిగా యాడ్ చేశారనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇలా కాస్త కొద్దిగా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర అలా యాడ్ చేసేసుకొని మనము పావు ఉంటుంది కదా, బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని 2 వైపులా మంచిగా కాల్చేసుకోవాలి. ఇలా మీకు బటర్ ఇంకా కావాలి అంటే ఇంకా కాస్త కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. లేదు ఓన్లీ బటర్ తోటే తినాలి అనుకున్నా మీరు మధ్యలో ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు ఏం కర్రీ యాడ్ చేయకండి. చూస్తున్నారు కదా ఎంత బాగా అయిపోయిందో మనకి పావు అనేది. ఇలా చేసేసుకున్నారనుకోండి, సింపుల్గా అయిపోతుంది. మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్